ఇతను ఒక షార్ప్‌షూటర్ కావడంతో ప్రతి మిషన్‌కు 4 బుల్లెట్లే తీసుకెళ్లేవాడు. ఈసారి లక్ష్యం సముద్రంలో ఉండటంతో కెమెరా పరికరాల సూత్రాన్ని ఉపయోగించి ఓ స్థిరీకరణ రిగ్ నిర్మించాడు. భారీ అలలున్నా కూడా ఆ రిగ్‌తో రైఫిల్ స్టేబుల్‌గా ఉంటుంది. రిగ్ బరువును తన శరీరానికి ఆధారంగా ఉంచి ఒక చేతితో లీవర్‌ను పట్టుకున్నాడు. అతను భారీ కాలిబర్ బుల్లెట్‌ను లోడ్ చేశాడు. గాలి వేగం మరియు దిశను జాగ్రత్తగా సర్దాడు. తుది బుల్లెట్ పర్ఫెక్ట్‌గా లక్ష్యాన్ని తాకింది. ఇప్పుడు రైఫిల్ క్యాలిబ్రేట్ అయిందని నిర్ధారించుకున్నాడు. తర్వాత లక్ష్యం వచ్చే వరకు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కొద్దిసేపట్లో బెలినీర్ ఈత కొట్టడానికి సిద్ధమయ్యాడు. లక్ష్యం బయటకు వచ్చిన వెంటనే అతను బైనాక్యులర్స్ వదిలేసి తన పరికరాలను సిద్ధం చేసుకున్నాడు. రెండవ బుల్లెట్‌ను లోడ్ చేశాడు. బిలినీర్ కోటు తీసేస్తున్న సమయానికి అతను రైఫిల్‌ను ఎత్తాడు. కానీ అదే సమయంలో ఓ భారీ అల వచ్చింది. స్టెబలైజర్ మళ్లీ లక్ష్యాన్ని పట్టుచేసింది గాని బిలినీర్ అప్పటికే సముద్రంలోకి దూకేశాడు. ఓ బాడీగార్డ్ కూడా ఈత కొడుతూ వెళ్తున్నాడు. ఇప్పుడు లక్ష్యాన్ని తాకడం చాలా కష్టం. అప్పుడే ఓ జెట్‌స్కీపై ఒక పెట్రోల్ అతని దిశగా వస్తుండటం. అతను రైఫిల్‌ను మళ్లించి ఒక్కడే షూట్ చేశాడు. ఆ పెట్రోలును తీసేశాడు. మళ్లీ బిలినీర్‌ను టార్గెట్ చేస్తూ మూడవ బుల్లెట్‌ను లోడ్ చేశాడు. అప్పుడు రాడార్ బీప్ చేసింది. ఇంకో డ్రోన్ స్కాన్ చేస్తోంది. వెంటనే జామర్ తీసి స్విచ్ ఆన్ చేశాడు. కానీ ఆలస్యం అయిపోయింది. సెక్యూరిటీకి ఇప్పటికీ అనుమానం వచ్చేసింది. అతను షూట్ చేయకముందే బాడీగార్డు బిలినీర్‌ను నీళ్లలోకి లాగేశాడు. కానీ ఆక్సిజన్ లేకుండా ఎంతసేపు మునిగిపోవచ్చు? అతను ఓపికగా ఉన్నాడు. బాడీగార్డు మెల్లిగా నీటి పైకి వచ్చాడు. వెంటనే తాను ట్రిగ్గర్ నొక్కాడు. ఇప్పుడు చివరి బుల్లెట్ మాత్రమే మిగిలింది. ఇది తప్పితే మిషన్ ఫెయిల్. బిలినీర్ మళ్లీ ఈత కొడుతున్నాడు. అతను స్క్రీను గట్టిగా చూస్తూ దాన్ని ఫాలో అవుతున్నాడు. చివరికి బిలినీర్ శ్వాస ఆగిపోతోంది. పైకి వచ్చాడు. అదే క్షణంలో బుల్లెట్ అతని తలపై ఖచ్చితంగా తాకింది. లక్ష్యం మరణాన్ని నిర్ధారించుకున్న తర్వాత అతను తన ఆనందాన్ని దాచలేకపోయాడు. అది కేవలం అతని చివరి బుల్లెట్